జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి 'దేవరా' మూవీలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్‌గా మారింది. 'దేవరా' సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌తో డీప్ రొమాంటిక్ సాంగ్ ఒకటి చేయబోతున్నారట. అయితే పెళ్లి తర్వాత ఎప్పుడూ కూడా హద్దులు దాటని ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కొరటాల శివ స్పెషల్‌గా అడిగినందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చేశారట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా హద్దులు మీరిన సీన్స్ మనం చూడలేదు. అయితే ఫస్ట్ టైం ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ సాంగ్లో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. రీసెంట్గా కాజల్ తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం జరిగిన సినిమా షూటింగ్లో పాల్గొన్న కాజల్ మొదటి రోజు చిత్రీకరణ పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి లేకుండా తన వ్యాంటీ వ్యాన్లోకి వచ్చారట. చొక్కా విప్పి తన ఛాతిపై ఉన్న పేరుతో కూడిన టాటూని చూపించారట. ఎవరూ లేని సమయంలో అతడు అలా చేయడంతో తాను బాగా భయపడ్డానని చెప్పుకొచ్చింది. నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే, కానీ ఇలా చేయడమే కరెక్ట్ కాదని సున్నితంగా హెచ్చరించానని కాజల్ తనకు జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన సత్యభామలో కాజల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. నవీన్ చంద్ర కీలక పాత్రధారి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు మంచు టైటిల్ పాత్ర పోషిస్తున్న కన్నప్ప చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. దాంతో ప్రమోషన్ వర్క్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లిన కన్నప్ప టీం అక్కడ సందడి చేసింది. నిర్మాత మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవ ఈ ఫెస్టివల్కు హాజరయ్యారు. అక్కడ కన్నప్ప టీజర్ను అందరికీ ప్రదర్శించారు. ఈ టీజర్ చూసి అక్కడ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని విష్ణు తెలిపారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ కేన్స్ ఫెస్టివల్కు వచ్చిన ఇండియన్స్ టీజర్ బాగుందని అభినందించారు. ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అని ఆయన తెలిపారు. జూన్ 13న ఇండియా వైడ్గా కన్నప్ప టీజర్ విడుదల చేస్తారు. దానికంటే ముందు ఈ నెల 30న తెలుగులో కన్నప్ప టీజర్ను రిలీజ్ చేస్తామని విష్ణు వెల్లడించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.